షేర్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, కాపీ ట్రేడింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ బిజినెస్. మనందరికీ కూడా ఒకటే లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్లో ఏంటంటే టైం అనేది లిమిటెడ్, ఎనర్జీ అనేది లిమిటెడ్. మనీ అనేది లిమిటెడ్ కాదు. టైంని, ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అన్లిమిటెడ్ మనీ సంపాదించవచ్చు. ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే అప్పుల్లో కూడా కూరుకుపోవచ్చు, లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని ప్రాపర్గా యూజ్ చేయడం తెలియాలి అంటే మనం ఊపిరి పీల్చుకొని బతుకు హ్యాపీగా ఇలాగ బతికేది ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నప్పుడే మనం బతకగలం. ఈ అనాటమీ ఆఫ్ ది ఆర్గాన్స్ అన్నీ కూడా ఏ విధంగా డిజైన్ అయ్యి ఉంది అనేది మనకు తెలియాలి. వీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో మెయింటైన్ చేస్తే క్రియేటివిటీ ఏ విధంగా వస్తుంది అనేది తెలియాలన్నమాట. ఇదంతా తెలియాలంటే ఎక్కువ చదువుతూ ఉండాలి, రోజు చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. అప్పుడు నాలెడ్జ్ పెరుగుతుంది, విజ్డమ్ పెరుగుతుంది, ఎమోషనల్ ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. ఎమోషనల్గా కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, ఎమోషనల్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది. ఎమోషన్స్ని ఏ విధంగా, ఏ టైంలో ఎప్పుడు ఉపయోగించాలి, ఏ టైంలో సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, రెండింటికి ఇంటర్లింకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు దేని ప్రాసెసింగ్ పంపించాలి, దేని బయటకు వదిలేవాలి, ఇలాంటివన్నీ తెలియాలి. మన చుట్టూ ఫ్రెండ్స్ రూపంలో ఉంటారు, వాళ్ళు కొంతమంది ఎనర్జీ డ్రైన్ చేస్తూ ఉంటారు. శత్రువులు ఎప్పుడు బయట నుంచి ఎక్కడ ఉంటారు, మన పక్కనే ఉంటారు. అలాంటివి కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలగాలన్నమాట. అబ్జర్వ్ చేసి ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, ఇలాంటి రకరకాలన్నీ తెలియాలి. బాగా తెలియాలంటే ఎక్కువ చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే బాగా తెలుస్తుంది. కొన్ని జీవితంలో జరిగే ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా తెలుస్తుంది. కానీ అన్నిటికీ అల్టిమేట్ థింగ్ మన సర్వైవల్ దేని మీద అయినా ఆధారపడి ఉందంటే అదొక డబ్బు మాత్రమే. సో అందుకే షేర్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అన్నాను. ఫస్ట్లో చెప్పింది అందుకే కారణం. మిగతా బిజినెస్లు అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. డిపెండెన్సీస్ ఉన్నప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి పని చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఒక షేర్ మార్కెట్లో ఏంటంటే డబ్బు మన మీద మనకు బాగా తెలిసింది, మన ఆలోచన తీరు ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలిస్తే డబ్బు అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు షేర్ మార్కెట్లో. సో ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ షేర్ మార్కెట్ బిజినెస్లో బాగా సర్వైవ్ అవ్వగలిగితే. ఈ షేర్ మార్కెట్లో నాకు వల్ల కాదు అనుకున్నప్పుడు ఏంటంటే దానికి సొల్యూషన్ ఉంది, అది కాపీ ట్రేడింగ్ బిజినెస్. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లోకి రండి, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. కాపీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ నుంచి లింక్స్ కాపీ చేసుకుంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఇది చాలా ఈజీ పని అనమాట. దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లోకి రండి. థ్యాంక్ యూ.